హలో అండి, వెల్కమ్ టు హేమాగిరి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఆంధ్ర స్పెషల్ తీపి ఆవకాయ తయారీ విధానం చూద్దామండి. మనం డైలీ చేసుకునే దోశల్లోకి కానీ, ఇడ్లీలోకి కానీ, అలాగే మనందరి ఫేవరెట్ పెరుగన్నంలోకి కానీ ఎక్సలెంట్గా ఉంటుంది. ఒక వారం రోజుల ప్రాసెస్ ఉంటుందండి, కానీ సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. దీని రుచి పెట్టుకున్న వెంటనే కంటే ముక్క ఊటలో ఊరుతున్న కొద్దీ ముక్క మెత్తబడి టేస్ట్ ఇంకా పెరుగుతుందండి. ఇది పెరుగన్నంలోకి బెస్ట్ సైడ్ డిష్ అని చెప్పొచ్చండి. చాలా చాలా ఇష్టంగా తింటారు పిల్లలైతే. ఒక వారం రోజుల ప్రాసెస్లో రుచిలో కానీ రంగులో కానీ ఏమాత్రం తేడా ఉండకుండా సంవత్సరం పాటు నిల్వ ఉండే ఈ తీపి ఆవకాయ తయారీ విధానం చూసేద్దామా? ఇంకెందుకు ఆలస్యం, వీడియో స్టార్ట్ చేయబోయే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఈ వీడియో మొత్తం చూసి వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇదే వీడియో 10 మందికి ఫార్వర్డ్ అవుతుందన్నమాట. ఇంకెందుకు ఆలస్యం, రెసిపీని స్టార్ట్ చేసేద్దామా మరి? ముందుగా నేను ఇక్కడ 30 నుంచి 40 దాకా పచ్చి మామిడికాయల్ని, ఇవి కలెక్టర్ రకం అండి, వీటిని శుభ్రంగా కడుక్కొని తడి లేకుండా ఆరబెట్టుకున్నాను. ఈ తీపి ఆవకాయకు కలెక్టర్ కాయలు అయితే చాలా బాగుంటాయండి. ఇవి కొంచెం తీపిగా పులుపులుగా ఉండడం వల్ల మనం తీపి ఆవకాయ పెట్టుకోవడానికి చాలా అనువుగా ఉంటాయి అన్నమాట. మనకి ఈ సంవత్సరం వర్షాలు కొంచెం ఎక్కువగానే పడడం వల్ల మనకి కాయలు కొంచెం మచ్చల్లా కనబడుతున్నాయి అంతే. ఈ కాయలన్నిటినీ మనం ముక్కలుగా కొట్టించాలండి. ఇవి టెంకతో పాటుగా మనం కొట్టించాలి, లేదంటే ముక్కలు నిలబడవు అనమాట, ముడుచుకుపోతాయి. కొట్టిన ముక్కలన్నిటినీ మనం శుభ్రంగా, నేను చూపిస్తున్న విధంగా శుభ్రంగా తుడుచుకొని ఇలా 2-3 గంటల పాటు ఆరబెట్టుకోవాలండి. తడి అనేది అస్సలు ఉండకూడదు. మాయిశ్చర్ ఏమన్నా ఉంటే మనం ఇలా క్లాత్ వేసుకొని ఆరబెట్టుకుంటే, ఫ్యాన్ కింద కానీ ఎండలో కానీ ఒక 2-3 అవర్స్ ఆరబెట్టుకుంటే ఎక్కడైనా మాయిశ్చర్ ఉంటే మొత్తం లాగేస్తుంది. చూడండి, నీట్గా ఇలా ఆరబెట్టుకున్న తర్వాత చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అన్ని స్పైసెస్ వేసుకొని అనువుగా కలుపుకునే విధంగా ఒక వెడల్పుగా ఉన్న స్టీల్ కానీ లేదంటే ప్లాస్టిక్ బౌల్ లాంటిది కానీ తీసుకొని దానిలో నేను ఇక్కడ 600 గ్రాముల నుంచి 800 గ్రాముల దాకా కారం తీసుకుంటున్నానండి. మనం తీసుకునే కారాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 350 గ్రాముల నుండి 400 గ్రాముల దాకా కల్లుప్పు తీసుకొని దీన్ని మెత్తగా కొంచెం మిక్సీ గ్రైండర్లో వేసుకొని పౌడర్ చేసుకుంటానండి. అలాగే అయితే అస్సలు వేసుకోకూడదు, పౌడర్ చేసుకొని మాత్రమే వేసుకోవాలండి, లేదంటే ఉప్పు కరగదనమాట. ఇక్కడ పసుపు తీసుకున్నానండి, నేను 50 గ్రాముల దాకా పసుపు యాడ్ చేసుకున్నాను. మెంతులు మనం ఒక 50 గ్రాముల దాకా మెంతు పొడి వాడకూడదండి. మెంతులు డైరెక్ట్గా వేసుకుంటే నాని అవి ఉబ్బుగా వస్తాయన్నమాట, అవి చాలా టేస్ట్గా ఉంటాయి. ఆవపిండి ఒక 250 గ్రాముల నుంచి 300 గ్రాముల మధ్యలో తీసుకుంటున్నానండి నేను ఇక్కడ. వెల్లుల్లిపాయలు మనం పొట్టు తీసుకొని మనకి మనం తీసుకునే రుచిని బట్టి 1/2 కేజీ నుంచి 1/2 కేజీ దాకా మనం వేసుకోవచ్చండి. ఎన్ని వేసుకున్నా సరే టేస్టే, ఆరోగ్యం కూడాను. మనం లాస్ట్లో వేసుకునే అతి ముఖ్యమైన ఇంగ్రీడియంట్ బెల్లం అండి. ఈ బెల్లాన్ని మనం పొడి చేసుకొని, చూడండి నేను చూపిస్తున్న విధంగా ఈ విధంగా బెల్లాన్ని పొడి చేసుకొని 3 కేజీల దాకా ఈ మొత్తం ఈ స్పైసెస్లో కలుపుకోవాలి. మనం వేసుకునే బెల్లం బట్టి మన ఆవకాయ టేస్ట్ ఉంటుందండి. మనం ఎక్కువ బెల్లం వేసుకుంటే ఎక్కువ ఆవకాయలోకి ఊట కూడా వస్తుంది. ఇలా వేసుకున్న మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం ఒకసారి గరిటె పెట్టుకొని పైనుంచి కిందకి బాగా కలుపుకోవాలండి. మొత్తం స్పైసెస్ అన్నీ ఒక దానిలో ఒకటి మిక్స్ అయ్యేలాగా మనం బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమంలో నేను ఇంగువ పౌడర్ వేసుకుంటున్నానండి. మనం ఇది కొలత చూసుకొని వేసుకోవచ్చు, మనం తీసుకునే దాన్ని బట్టి. ఇంగువ మనకి ఆరోగ్యానికి అలాగే అరుగుదలకి చాలా మంచిది. అలాగే ఇంగువ వలన మంచి సువాసనతో పాటు పచ్చడికి మంచి రుచి కూడా వస్తుందండి. ఇలా స్పైసెస్ అన్నీ పైనుంచి కిందకి బాగా కలుపుకున్న తర్వాత దీనిలో మనం మామిడి ముక్కల్ని వేసుకోవాలండి. మనం ఈ మామిడి ముక్కల్ని వేసుకుంటూ
మసాలా కారాన్ని ఈ ముక్కలకి పట్టేదాకా మనం పైనుంచి కిందికి బాగా కలపాలండి. ఇలా ఒక 10 నిమిషాల వరకు కలుపుతూనే ఉండాలి. చూడండి, కారం మొత్తం ముక్కలకి బాగా పట్టినట్టుంది కదా. ఇలా మనం మూత పెట్టి మనం ఒక 3 డేస్ వదిలేయాలండి. మధ్య మధ్యలో రోజు కలుపుతూ తీస్తూ మనం ఒక 3 డేస్ వదిలేయాలండి. చూడండి, నేను రెండో రోజు కలుపుతున్నాను. రెండో రోజుకి బెల్లం అంతా కరిగి ముక్కలు ఊటలో ఇలా మునిగి ఉంటాయండి. మనం ఈ టైంలో మనం ఒక్కసారి మొత్తం ముక్కలన్నిటినీ బాగా కలుపుకోవాలండి. ఇలా 3 రోజులు కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ మూడో రోజు చూపిస్తున్నాను చూడండి. మూడవ రోజు ఇలాగా మనం ముక్కల్ని ఊటని ఏదైనా ఒక స్ట్రెయినర్ లాంటిది యూస్ చేసి సెపరేట్ చేసుకోవాలండి. ముక్కల్ని వేరేగా అలాగే ఊటని వేరేగా సెపరేట్గా ఎండ్లో పెట్టుకోవాలండి. ఊటని మనం ముక్కల నుంచి సెపరేట్ చేసుకున్న తర్వాత ఊటని ఒక బౌల్లో వేసుకొని వేరేగా మనం ఎండలో పెట్టుకోవాలండి. అలాగే ముక్కల్ని కూడా నేను చూపిస్తున్న విధంగా పల్చటి క్లాత్ పరుచుకొని కానీ లేదా ఏదైనా ఒక కవర్ మీద కానీ వేసుకొని మనం ఇలాగా ముక్కల్ని పిండుకొని దానిలోంచి ఊటని మొత్తం సెపరేట్ చేయాలండి. చూడండి, నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఒక బెడ్షీట్ కానీ ఒక ఏదైనా ఒక క్లాత్ కానీ వేసుకొని దాని మీద మనం ముక్కల్ని ఇలాగా 3 డేస్ పాటు ఎండనివ్వాలండి. చూడండి, మొత్తం నేను పిండేసి ఆరబెట్టాను కదా, ఈ విధంగా ఉంటుంది. ఇలా అయితే మనకి ఎక్కువ రోజులు పచ్చడి నిల్వ ఉండే ఛాన్స్ ఉంటుందన్నమాట. చూడండి, ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం నేను చెప్పదలుచుకున్నాను. మనకి ఊట ఎక్కువగా కావాలి అనుకుంటే మనం ఒక్కరోజు మాత్రమే ఎండలో పెడితే సరిపోతుందండి. నేను ఇక్కడ ఊట ఎక్కువ వద్దనుకున్నాను, నేను 3 డేస్ పాటు ఎండలో పెట్టుకున్నాను. మీకు కనుక ఊట ఎక్కువగా కావాలి అనుకుంటే మీరు ఒక్కరోజు మాత్రమే ఎండలో పెట్టి ఊటని లోపల పెట్టేసుకోవాలండి. ముక్కలు 3 రోజులు ఆరిన తర్వాత చూడండి, ఈ విధంగా ఉన్నాయన్నమాట. ఆరిన తర్వాత మనం ముక్కలన్నిటిని మనం కలుపుకునే డబ్బాలో వేసుకొని మనం ఊట ఉంటుంది కదండి, ఊట చూడండి ఎంత చిక్కబడిపోయిందో. మనకి ఊట పల్చగా కావాలి అనుకుంటే చెప్పాను కదండి, ఒక్కరోజు మాత్రమే ఊటని ఎండలో పెట్టుకుంటే సరిపోతుంది. నేనైతే ఇక్కడ 3 రోజులు ఎండలో పెట్టాను, కొంచెం చిక్కబడుతుందన్నమాట. ఈ ఊటని ఈ ముక్కల్ని మనం ఒకసారి బాగా కలుపుకొని ఇలాగే వదిలేసుకోవచ్చు. లేదంటే నేను ఇక్కడ ఒక 1/2 లీటర్ దాకా నువ్వుల నూనె కలుపుకున్నానండి. అది మన మీద డిపెండ్ అయి ఉంటుంది, మనం ఇష్టమైతే కలుపుకోవచ్చు లేదంటే లేదు. నేను ఇక్కడ నిల్వ ఉంటుందనే ఉద్దేశంతో ఒక 1/2 లీటర్ దాకా నువ్వుల నూనె కలుపుకున్నానండి. మీకు ఇష్టం ఉంటే కలుపుకోవచ్చు, లేదంటే ఇలాగే వదిలేస్తారు, ఏమీ పాడవదు. నేను ఆయిల్ని అలవాటు కొద్దీ వేసుకున్నానండి. వేసుకోకపోయినా ఏం ప్రాబ్లం లేదు, మనం ఎండలో ఆరబెట్టుకున్నాం కదా. కొంతమంది ఆయిల్ వేసుకుంటే వాసన వస్తుంది అంటారండి. మనకి ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే లేదు. మనం అంతా ఒక్కసారి బాగా కలుపుకొని ఒక 2 డేస్ పాటు మళ్ళీ వదిలేసుకొని మనం డబ్బాల్లోకి పెట్టేసుకుంటే మన పచ్చడి రెడీ అయిపోయిందండి. 2 డేస్ మనం ఇలా డబ్బాలో వదిలేసుకున్న తర్వాత చూడండి, పచ్చడి ఈ విధంగా రెడీ అయింది. ముక్క ఊటలో ఊరే కొద్దీ ఇంకా టేస్ట్ వచ్చేస్తుందండి. చూసారు కదండి, సంవత్సరం పాటు నిల్వ ఉండి తీపి ఆవకాయ ప్రాసెస్ అంటూ ఏమీ ఉండదండి, చాలా ఈజీగా అయిపోతుంది. కానీ టైం కొంచెం తీసుకుంటుందన్నమాట, అంతే. మరి సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది కదా, ఆ మాత్రం కొంచెం కష్టపడాలి కదా. మీకు ఈ వీడియో నచ్చిందా? అయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.